నమస్తే, నేను రాధిక. ఈ రోజు మనం సంగారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మేడం ని అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి మీరు? ఏ జిల్లా నుంచి? మాది మహబూబాద్ జిల్లా. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు. నా పేరు కందనూరి కవిత. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎలాంటి సమస్యల మీద మీరు పోరాడినరు? ఇక ముందు ఎలాంటి సమస్యల మీద పోరాడబోతున్నారు? మా జిల్లాలో వచ్చేసి అనేకమైన లేడీ డాక్టర్ సమస్య ఒకటి ఉంది. ఆ లేడీ డాక్టర్ పైన మేము రిలే నిరాహార దీక్షలు వారం రోజుల పాటు చేసాము. లేడీ డాక్టర్ సమస్య? లేడీ డాక్టర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ ఒకరు లేరు. తన కోసం మేము ఐద్వా నుండి చేశాము. వారం రోజులు డే బై డే రిలే నిరాహార దీక్షలు నిర్వహించాం. ఆ విధంగానే పోరాటం చేసి కొంత మేరకు అక్కడున్న సిబ్బందిని రాగలిగించుకున్నాం. అదే విధంగా కొంత మేరకు డాక్టర్లను కూడా రావడానికి మేము ప్రయత్నం చేశాము. అదొక పోరాటం చేసి మేము సాధించుకున్నాం. ఇంకా అదే విధంగా వచ్చేసి అనేకమైన ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను బట్టి మహిళల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఒక కింది స్థాయి కనీసము ఒక కంపెనీలో పనికి వెళ్ళే మహిళ దగ్గర నుంచి, ఎప్పుడైతే సుతారు పని చేసే ఒక మహిళ దగ్గర నుంచి, కార్మికురాల దగ్గర నుండి కూడా పై ఉద్యోగస్తురాలు వారికి కూడా వేధింపులకు గురవుతున్నారు మహిళలు. ఆ విధంగానే ఆ సమస్యల మీద మేము పోరాడుతూ ఉన్నాం అనునిత్యం. మొన్న వచ్చేసినప్పటికీ కలకత్తా ట్రైనీ డాక్టర్ మీద సంజయ్ రాయ్ అని అతను ఘోరమైన హేయమైన చర్య. ఆ చర్యకి ఇప్పుడున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతంత మాత్రంగానే అక్కడున్న కుటుంబీకులకు న్యాయం స్పందించలేదు. ఆ విధంగా ఉరి శిక్ష దాఖలు చేశారు. కానీ అది నిజమైనది కాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారో ఆ విధంగా కూడా ఆయనని హింసలకు గురి చేసి ఆ విధంగా చేస్తుండే బాగుండేది. ఆ విధంగా ఒక మహిళ కూడా భర్తకు ఎప్పుడైతే విషం పెట్టి చంపిందో ఆమెకు ఒక న్యాయం చేశారు. ఇక్కడ ట్రైనీ డాక్టర్ ని కూడా హత్య చేసిన ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారే తప్ప ఇక్కడ ఉన్న మహిళను చూసేసి తనకేమో ఉరి శిక్ష విధించారు, తనకేమో యావజ్జీవ ఉరిశించారు. ఈ విషయంలో కూడా తనకి అన్యాయమే జరిగింది. అదే ఆమె చేసింది నేను తప్పు అనడం లేదు, అది కూడా తప్పే, సమర్థించట్లేదు. కాకపోతే సమన్వయమైన న్యాయం జరగలేదు ఇద్దరికి. ఇందులో కూడా గవర్నమెంట్ ఇప్పుడున్న పాలకులు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆ విధంగానే మహిళల పట్ల చిన్న చూపులు చూస్తున్నారు. ఆ విధంగానే అలాంటి సమస్యల మీద మేము పోరాడుతున్నాం. ఆ విధంగా మా జిల్లా వచ్చేసేసి గిరిజన జిల్లా. ఆ గిరిజన జిల్లాకు సంబంధించి మా దగ్గర మహిళలకి ఎలాంటి ఉపాధి లేదు. అట్లా మా జిల్లాలో ఒక ఉపాధి ఏర్పరచుకోవడానికి కానీ ఏమన్నా చిన్న చిన్న అక్కడున్న కంపెనీలు పెట్టాలని కోరుకుంటూ దాని మీద కూడా పోరాటాలు చేయదలుచుకున్నాం. ఆ విధంగా మహిళలకి ఏదైనా అక్కడున్న కంపెనీలు ఏర్పాటు చేయడమో, బీడీలు చుట్టడమో ఇలాంటివన్నా చేసి ఏర్పాటు చేసి గవర్నమెంట్ని కోరుకోవాలని ఇక్కడ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘంగా. అయితే ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు మహిళల పట్ల ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఎంతవరకు? ఇప్పుడు బీజేపీ సర్కారు కూడా వచ్చింది, ఆ మహిళల పట్ల జరిగేటువంటి ఈ క్రైమ్ ని కావచ్చు ఇదంతా తగ్గించడమని మాట్లాడుతుంది. అది ఎంతవరకు నిజం అని అంటారు? లేకపోతే ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటారు? ఎట్లా ఉంది రేట్ అనేది, క్రైమ్ రేట్ కావచ్చు? క్రైమ్ రేట్ వచ్చేసి మహిళల పైన అపోహలకు మాత్రమే హిందుత్వానికి ప్రలోభాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో గుళ్ళు పూజలు ఇది అనేది ప్రభువులకు ఒగ్గబెడుతున్నారే తప్ప వాళ్ళకు ఒక క్లారిటీ కల్పించేసి అవగాహన వచ్చినట్టుగా చేయట్లేదు. ఈ విధంగా మహిళలను కూడా అణచివేతకు గురి చేస్తున్నారు. అనేకమైన దాడులు ఈ రోజుకు వచ్చేసి చూసుకుంటే బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రమే ఈ అఘాయిత్యాలకు ఎక్కువగా ఒడిగడుతున్నారు. వాళ్ళ అరాచకాలతోటే కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి వారి రాజకీయ నాయకుల మీదనే. ఈ విధంగానే కొనసాగింపుతున్నారు కానీ మహిళల పట్ల ఏమి చెప్పడానికి మాత్రమే ఉంటుంది, కానీ అమల్లోకి మాత్రం రావడం లేదు. దీనిపైన మరి ఎట్లా పోరాడబోతున్నారు? ఏ విధంగా అయితే మేము అహర్నిశలు ఇంకా రానున్న కాలంలో ఒక పకడ్బందీగా ప్లాన్ తీసుకొని పార్టీ ఇచ్చిన దానికి భిన్నంగా ఇంకా కార్యక్రమాలు చేయగలుగుతామని చేస్తున్నాం.